సాహితికి బాగా నచ్చుతాయి. ఇక ఘనాతో సాహితి, చూసారా మా అన్నయ్య సెలెక్ట్ చేసిన నగలు ఎంత బాగున్నాయో అంటే, అవును మీ అన్నయ్య ఏది సెలెక్ట్ చేసినా బాగుంటుంది అని ఘన కూడా అంటాడు. సాహితి, మీరు కూడా నగలు చూడండి అత్తయ్య అంటే, ఇక ఘన మాకు అంత స్థాయి లేదు అని అంటాడు. ఇక మంజు అయితే, ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు, మంచితనంలో మీది గొప్ప స్థాయి, ఇంకా చెప్పాలంటే మేమే తక్కువ స్థాయిలో ఉన్నామని మంజు అంటుంది. వదిన గారు, ఘన మాటలు ఏమీ పట్టించుకోకండి, మీకు ఏ నగలు కావాలో ఏ చీరలు కావాలో తీసుకోండి అని చెప్తుంది. అలాగే వదిన అని ఈశ్వరి కూడా చాలా ఆనందపడిపోతుంది. తనకు కావాల్సినవి తను సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రేరణ అయితే ఇక వర్ష పనిచేసే హాస్పిటల్కి వెళ్తుంది. అప్పటికే వర్ష తన ఫ్రెండ్తో ఘనా గురించి మాట్లాడుతుంది. ఇక ప్రేరణ వర్షాన్ని చూసి హాయ్ వర్ష గారు అని అంటుంది. వర్ష అయితే ఇక ప్రేరణని ఆ రోజు నిశ్చితార్థంలో చూశాను కదా అని చాలా కంగారు పడిపోతుంది. ప్రేరణ వర్ష దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు వర్ష గారు అంటే, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఇక మీరేంటి ఇలా వచ్చారు అని అంటే, నీకోసమే వచ్చాను వర్ష అని అంటుంది. నా కోసమా, ఎందుకు అని అడిగితే, నీకు ఆ ఘనగారికి ఏంటి సంబంధం అంటే, ఇక వర్ష చాలా కంగారు పడి ఘన అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. వాళ్ళ గురించి ఎవరితోని చెప్పొద్దని ఘన అంటాడు కదా. ఇక మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. మరి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు సాహితీ వాళ్ళ ఇంట్లో ఘన పెళ్లి బట్టలు తీసుకుంటున్నాడు. మరి నీకు ఈ విషయం చెప్పలేదా అంటే, ఏంటి ఘన సాహితికి పెళ్ళ, నిశ్చితార్థం ఆగిపోయింది కదా అని వర్ష అడుగుతుంది. అవును నిశ్చితార్థం ఆగిపోయింది, అది ఒకటే నీకు తెలుసు. ఇక మరో 2 రోజుల్లోనే పెళ్ళి, అందుకనే వాళ్ళ ఇంట్లోనే పెళ్లి బట్టలు అవి తీసుకుంటున్నారు. అయినా నేను మీ మాటలు ఎందుకు నమ్మాలి అని వర్ష ప్రేరణను అడుగుతుంది. మీరు నమ్మాలి అంటే ఇప్పుడే నాతో రండి, నేనే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను. ఒకవేళ నేను చెప్పినట్లు జరగకపోతే మీరు నన్ను ఏమైనా అనొచ్చు అని చెప్తుంది. ఇక వర్ష ఫ్రెండ్ కూడా, ఎందుకో ఈవిడ మాటలు నమ్మేలాగా అనిపిస్తుంది, నువ్వు వెళ్ళే అని అంటే, ఇంకో మీ ఫ్రెండ్ కూడా చెప్తున్నారు కదా, రండి నేను అక్కడికి తీసుకువెళ్తానని ప్రేరణ అంటుంది. ఇక వర్షానైతే ప్రేరణ సాహితీ వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఘన వర్షాన్ని చూడగానే చాలా షాక్ అవుతాడు. ఏంటి ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇప్పుడు నిజం చెప్పేస్తుందా ఏంటి అని చాలా కంగారు పడిపోతూ, ఏంటి వర్ష ఇలా వచ్చావు అంటే, ఇక ప్రేరణ వర్ష దారిలో కనిపించింది, అందుకనే నేను వస్తూ వస్తూ తీసుకొచ్చాను అని చెబుతుంది. ఇక సాహితి, అవును వర్ష గారు ఆ రోజు సడన్గా వెళ్ళిపోయారేంటి అని అడిగితే, ఇక ఘన ఇప్పుడు ఈ వర్ష నిజం చెప్పేస్తే నా పెళ్ళి ఆగిపోతుందని, ఏదో ఒకటి కవర్ చేయాలని, ఆ వర్షకి ఏదో ప్రాబ్లం ఉందంట అందుకనే వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ ప్రాబ్లం గురించి మాట్లాడడానికి వచ్చింది. ఇక మేమిద్దరం బయటకు వెళ్ళి మాట్లాడుకుంటామని ఘన వర్షాన్ని తీసుకుని బయటకు వస్తాడు. ఇక ఏంటి వర్ష, నీకు చెప్పాను కదా, అయినా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, మరి ఏం చేయను, నువ్వు పెళ్లి బట్టలు తీసుకుంటున్నావు, నిశ్చితార్థాలు ఆగిపోయాయని చెప్పావు, కానీ నీ పెళ్ళి సాహితితో 2 రోజుల్లోనే జరగబోతుందంట కదా అంటే, ఎందుకు వర్ష కంగారు పడతావు, ఆ పెళ్ళి జరగదు, ఏం చేయను, నువ్వు వెళ్ళిన తర్వాత నిశ్చితార్థం ఆగిపోయిందని మా అమ్మ ఏకంగా పెళ్లి ముహూర్తాలే పెట్టించేసింది. అయినా నువ్వేమీ కంగారు పడకు, నేను ఆ పెళ్లి చేసుకోను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నా ప్రాణం కదా అని అంటాడు. మరి ఈ పెళ్లి బట్టలు ఈ హడావిడంట ఏంటి అని అంటే, ఇది అంతా మా అమ్మ కోసమే, నేను నిన్ను ఎలా నమ్మాలి అని వర్ష అడిగితే, సరే అయితే ఒక పని రేపే మనం పెళ్లి చేసుకుందాం, ఇక ఈ విషయం ఎవరితోని చెప్పకు, రేపు ఉదయం గుడిలో పెళ్లి చేసుకుందాం, తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్తాడు. ఇక వర్ష ఘన మాటలకు చాలా ఆనందపడిపోతుంది. ఇంతకీ ఆ ప్రేరణ నీకు ఎక్కడ కనిపించింది అని అంటే, తను హాస్పిటల్కి వచ్చింది, హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇదంతా జరుగుతున్న విషయం చెప్పి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని చెప్తే, నువ్వు మన విషయం చెప్పావా అంటే, లేదు నేను మన విషయం ఏమీ చెప్పలేదు అని అంటే, మంచి పని చేసావు,
సరే రేపు ఉదయమే రెడీగా ఉండు, నేను నా మనుషుల్ని పంపిస్తాను, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనంటే సిద్ధు ప్రేరణలు కూడా ఘన వర్ష ఏం మాట్లాడుకుంటున్నారో విందామని బయటకు వస్తారు. కానీ వాళ్ళ మాటలు ఏమీ వినిపించవు. అక్కడే వాళ్ళ కోసం చూస్తూ ఉండగా వర్ష వెళుతూ వెళుతూ నేను వస్తాను ప్రేరణ గారు అంటే, మరి నీ ఫ్రెండ్ పెళ్ళి కదా మాట్లాడావా అంటే మాట్లాడాను అని చెబుతుంది. నేను వస్తానని వర్ష వెళ్ళిపోతుంది. ప్రేరణ ఏంటి తిని ఇలా మారిపోయింది, నాకు వీడేదో మాయ చేశాడు అని అనిపిస్తుంది. ఆ ఘనాన్ని తిన గుడ్డిగా నమ్ముతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి సిద్ధు అని అంటే, ఏదో ఒకటి ఆలోచిద్దాం అని సిద్ధు ప్రేరణతో అంటాడు. ఘన చాలా ఆనందంగా నవ్వుతూ వచ్చి, ఏంటి ప్రేరణ, నువ్వు చాలా ప్లాన్లు వేసినట్టు ఉన్నావు, నీ ప్లాన్లు ఏమీ వర్కౌట్ అవుతులేదా అని అంటాడు. తర్వాత రోజు ఉదయం వర్ష అయితే రెడీ అయిపోయి ఆనందంగా ఘన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరికొద్ది క్షణాల్లో ఘనతో నా పెళ్ళి అయిపోతుంది అని అనుకుంటుంది. ఇంతలో ఘన మనుషులు ఇద్దరు వచ్చి వర్షాన్ని తీసుకువెళ్తారు. ఘన అయితే వర్షతో, ఏంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ నర్సువి, నేను గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి హోదాలో ఉండాలని అనుకుంటున్నాను, మధ్యలో నువ్వు అడ్డుపడుతున్నావు. ఏదో కాలక్షేపానికి ప్రేమించాను అని చెప్పాను, అది నువ్వు గుడ్డిగా నమ్మేస్తే ఎలాగా, నువ్వు ఉంటే నాకు రిస్కే, అందుకనే నిన్ను లేపేస్తున్నాను, ఈరోజు నీ చావుకే ముహూర్తం పెట్టాను అంటే వర్ష, ఏంటి ఘన, నేను నిన్ను ఎంతగానో నమ్మాను, నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా అని అంటే, మరి నమ్మితేనే కదా మోసం చెయ్యాలి అని కత్తి తీసి వర్షాన్ని పొడుస్తాడు. వర్ష చనిపోతుంది. ఎవరికి అనుమానం రాకుండా వర్ష బాడీనైతే రైల్వే ట్రాక్ మీద పడేయమని చెప్తాడు రౌడీలతో. దీని పీడ వదిలిపోయింది. రేపే నా పెళ్ళి, నేను గొప్పింటి అల్లుడిని అయిపోతున్నానని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఘన. పెళ్లి ముహూర్తం మరి కొద్ది గంటల్లోనే అనగా ప్రేరణ ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలని వర్ష కోసం హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ వర్ష కనిపించకపోయేసరికి తన ఫ్రెండుని అడిగితే తన ఫ్రెండు నిజం చెప్పేస్తుంది. నిన్న ఘన వర్షాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు, తన మనుషుల్ని పంపించాడు. వర్ష ఎంతో ఆనందంగా వెళ్ళింది. కానీ ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదంటే నాకు అర్థమైంది. ఇప్పుడే ఆ ఘనాగాడి సంగతి ఏంటో చూస్తాను అని ప్రేరణ అక్కడి నుంచి బయలుదేరుతుంది. అసలు ఘన వర్షాన్ని ఎలా చంపాడో, ప్రేరణ ఎలా నిరూపిస్తుందో రేపటి వీడియోలో తెలుసుకుందాం.